జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సర్వేలు వచ్చేశాయి. ఇక మిగిలింది కేవలం ఫలితాలు రావటమే. మరి ఎందుకు సర్వేలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపాయి? ప్రధాన పార్టీలు ఉప ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలు ఏంటి? ఎవరి వ్యూహాలు ఫలించాయి? ఎవరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అధ్యక్ష అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 ఫేజులు కంప్లీట్ అయ్యాయి. ఒకటి ప్రచారం. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మైకులు మూగబోయి ఇక 11వ తేదీ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. ఉప ఎన్నికల ప్రచారం మామూలుగా సాగలేదు. ఒక్క పార్టీ మా హయాంలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి జరిగిందని, అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరితే 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ ని నాశనం చేశారని, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలోని 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాము, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాము, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలు అమలు చేసి పేద ప్రజలకు అండగా ఉన్నామని, మరో 3 ఏళ్లు అధికారంలో ఉంటాం కాబట్టి మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఇంకో పార్టీ కేవలం 1,00,000 మైనారిటీ ఓట్ల కోసం 3 లక్షల హిందువులకు ఈ 2 పార్టీలు వద్దనుకుంటున్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము, ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరారు. ఇలా ప్రచారంలో ఎవరికి వారు తమ స్టైల్లో ప్రచారం నిర్వహించారు. ఇక 11వ తేదీ పోలింగ్ కూడా గతం కంటే భిన్నంగా ఎప్పుడూ లేని విధంగా 60% పైగా ఓటింగ్ జరుగుతుందని భావించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం 1% మాత్రమే ఓటింగ్ పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగితే బీఆర్ఎస్ కి కలిసి వస్తుందని భావించారు. కానీ పెద్దగా పెరగలేదు. ఇక అధికార పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఏజెంట్ కార్యకర్తలను బెదిరించారని, ప్రజలను సైతం ప్రలోభాలకు గురిచేశారని, ఇక ఇదంతా ఒకవైపు అయితే ఫేక్ ఐడీలతో ఓట్లు వేయించారని ఎన్నికల అధికారులు, పోలీసులు అధికార పార్టీకే మద్దతు పలికాయని కాస్త ఆందోళన, నిరసన సైతం తెలిపారు. ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూర్చొని నిరసన తెలిపారు. ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఇటు బీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసులు కూడా నమోదయ్యాయి. ఫైనల్ గా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సర్వేలు వచ్చాయి. ఈ సర్వేలన్నీ కూడా అధికార పార్టీకే పాజిటివ్ గా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 4% ఓట్ షేర్ డిఫరెన్స్ తో అధికార పార్టీ గెలుస్తుందని సర్వేలు వచ్చాయి. అయితే ఈ తేడా ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ సరైన ప్రచారం చేయలేదా, లేక అభ్యర్థి వీక్ గా ఉన్నారా, పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోయిందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ప్రచారం విషయంలో బీఆర్ఎస్ ఓకే, కానీ మరి కొంత చేయాల్సింది. పార్టీ అధినేత 1 లేదా 2 సార్లు ప్రచారంలో పాల్గొంటే బాగుండేది, కొంత ప్రజలు డైవర్ట్ అయ్యేవారనే చర్చ వచ్చింది. ఇక మిగతా సీనియర్ నాయకులు సైతం మరింత ప్రచారంలో దూకుడు పెంచి ఉంటే బాగుండేదని, మరింత వ్యూహాలు సరిగా అమలు చేసి ఉంటే ఇంకాస్త గట్టి ఫైట్ ఇచ్చేవాళ్లమని టాక్. ఇక బీజేపీ అయితే మొదటి నుండి కాస్త బ్యాక్లోనే ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. రాష్ట్ర నేతలంతా కిషన్ రెడ్డికే బాధ్యతలిచ్చేసి లైట్ తీసుకున్నారు. ఎక్కడా పూర్తిస్థాయి వ్యూహాలు గట్టిగా ప్రచారం చేసినట్టే కనిపించలేదనే చర్చ నడిచింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుండి పక్కా ప్లాన్తో వెళ్ళింది. మాగంటి మరణం తర్వాత ఇన్ఛార్జి మంత్రులను నియమించడం, కార్పొరేషన్ చైర్మన్లను డివిజన్ల వారీగా నియమించి నియోజకవర్గంపై గ్రిప్పు తెచ్చుకున్నారు. అభ్యర్థి ప్రకటన తర్వాత సీఎం రేవంత్ స్వయంగా తన భుజాలపై వేసుకుని రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహించి బూస్టప్ ఇస్తే కేబినెట్లో ఉన్న 15 మంది మంత్రులు డివిజన్ల వారీగా ఇంటింటికి తిరగడం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలు, కార్యకర్తలు బూత్ లెవెల్ వరకు చివరి నిమిషం వరకు పోలింగ్ అయ్యే వరకు బాధ్యతగా ఉన్నారు. ఇక నవీన్ యాదవ్ లోకల్ అభ్యర్థి అవ్వడం, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఉండడం, అయినా ఆయన కొంత ప్రజలకు అందుబాటులో ఉండడం, ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ కనిపించింది. దీంతో ఒక్క ఛాన్స్ ఇవ్వాలని భావించినట్టు కనిపించింది. ఇటు పార్టీ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అభ్యర్థి లోకల్ అవ్వడం, సింపతి క్రియేట్ అవ్వడం కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది.
చూద్దాం సర్వేలు చెప్పింది ఎంతవరకు నిజమవుతాయో, ప్రజలు ఎవరికి ఎందుకు ఓటు వేశారో, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసేదెవరో 14వ తేదీ 11 గంటల వరకు తెలిసిపోతుంది మరి.